యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రాస్తారోకో కార్యక్రమం జరిగింది. భువనగిరి చెట్యాల ప్రధాన రహదారిపై బీసీ నాయకులు భారీగా ఆందోళన చేపట్టి స్థానిక సంస్థల్లో 42% బీసీ రిజర్వేషన్ బిల్లును వెంటనే చట్టం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం మండల అధ్యక్షుడు సాయిని యాదగిరి మాట్లాడుతూ బీసీలను పదే పదే మోసం చేస్తున్న బీజేపీ ఎంపీలను గ్రామాల్లోకి రానివ్వమని హెచ్చరించారు. రాస్తారోకో కారణంగా కొంతసేపు ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనకారులతో మాట్లాడి రాస్తారోకోను విరమింపజేశారు. ఈ నిరసనకు కాంగ్రెస్, బీఎస్పీ, సిపిఎం, సిపిఐ, ఎంఆర్పీఎస్ మరియు మాల మహానాడు నాయకులు సంఘీభావం వ్యక్తం చేశారు. కాబట్టి మేమెంతో మాకంతా వాటా రావాలనే ఉద్దేశంతో ఏదో ఒక అడుగు ముందుకేశారు. రాష్ట్ర ప్రభుత్వం అందించి బీసీలు 60% వీళ్ళకొక 42% ఇవ్వచ్చు అనే చట్టం తయారు చేసి రాష్ట్ర ప్రభుత్వంలో అన్ని రాజకీయ పార్టీల సంఘీభావం సంతకాలు పెట్టి ఈరోజు చూస్తే కేంద్రం పోయేసరికి జీవో నెంబర్ 9లో షెడ్యూల్లో చేర్చాలంటే చేర్చకుండా రావాలనే ఉద్దేశపూర్వకంగా మతపరమైన రాజకీయాలు సృష్టించుకుంటూ బీసీలను నిలదొక్కాలనే ధోరణిలోనే కొన్ని రాజకీయ పార్టీలు చూస్తున్నాయి. కాబట్టి ఈరోజు వార్డు మెంబర్లు సర్పంచ్ని మనకి ఇస్తాంటేనే ఈ మాత్రం వస్తలేరు. మనకు ఎమ్మెల్యేలు, ఎంపీలు వస్తాయంటే ఇక ఎంత కూడా చూడరు. అందుకే అంత పెత్తందారి వ్యవస్థ నడుస్తుంది. ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్రపతి ఖచ్చితంగా ఆమోదం బీసీలకు 42% రిజర్వేషన్ ఇచ్చే విధంగా వెంటనే సంతకం పెట్టి ఆర్డినెన్స్ జీవో 9లో వెంటనే చేర్చాలి. చేర్చి బీసీలకు 60% ఉన్న వాళ్ళకి 42% రిజర్వేషన్ ఖచ్చితంగా ఇవ్వాలి. 42% రిజర్వేషన్ ఇచ్చినాకనే ఈ ఎలక్షన్స్ పెడతానని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక ముక్త ఖండంతో ఉంది.